శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు గానీ, మిత్రులకు గానీ, మీ ఇంట్లో గానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి గానీ, రెండో పెళ్లి గానీ, అబ్రాడ్ మ్యాచెస్‌కి గానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్‌లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తదుపరి శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ మరి ఏ విధంగా ఉండబోతోంది మాస ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే 3వ ఇంట చూస్తేనేమో మనకి శుక్రుడు, రాహువు, బుధుడు, శని భగవానుడు కనపడుతున్నారు. అదేవిధంగా 4 అర్ధాష్టమ రవిదోషం, అది 14వ తారీఖు దాకానే. తదుపరి రవి కూడా పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. పంచమంలో చంద్రగురువుల సంఘటన జరుగుతోంది, కలయిక జరుగుతోంది. అదేవిధంగా షష్టమ, సప్తమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా నవమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఈయన కూడా అష్టమ స్థానానికి రాబోతున్నాడు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సరే, మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూద్దాం. చూసినట్లయితే కనుక కొన్ని గ్రహ మార్పుల వలన కొంచెం ఇబ్బందులు పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. అందువలన నిన్నటి వరకు వడ్డించిన విస్తరలా ఉంది. ఏమిటి ఇతి బాధలు, ఏమిటి నాకెందుకు వచ్చాయి, ఇంతవరకు బాగానే ఉంది కదా అనే ఆలోచనలు అయితే బాగా మెండుగా దండిగా వస్తూ ఉంటాయి. అందువలన మకర రాశి వారు అలాంటి ఆలోచనలకు పోకండి. ప్రతిరోజు మన రోజు అయితే అలా కొంచెం ఒక నెల అలా, ఒక నెల ఇలా ఉంటూ ఉంటుంది. కొన్ని ఏమో చీకటి వెలుగుల్లా ఉంటూ ఉంటాయి కదా, మనందరికీ తెలిసిన విషయాలే. అందువల్ల కంగారు పడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. తర్వాత ఏమిటంటే బంధువుల నుంచి, దూరపు బంధువుల నుంచి ఒక దుర్వార్త మీకు చెవులకి వినపడేటటువంటి విషయం కనపడుతుంది మకర రాశి వారు. మీరు దానికి బాధపడకండి, ఏం పర్వాలేదు అని నిభాయించుకోండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక చిన్న చిన్న విషయాలకి టెన్షన్స్ తీసేసుకోవడం అనేది ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ముఖ్యంగా ఒత్తిళ్ళు, దేనికైనా సరే ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా టెన్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికి కూడా టెన్షన్స్ తీసుకుంటారు. మాట ముచ్చట ఎవరితోటన్నా మాట్లాడాలన్నా, ఎవరినన్నా కలవాలన్నా, లేకపోతే మీ పై అధికారులతోటి, లేకపోతే వ్యాపారంలో పెట్టుబడికి, ఇంకా చెప్పాలంటే కనుక పాత్రికేయ మిత్రులైతే కనుక సాటి సోదరులతోటి, ఇలా ప్రతి రంగంలోని ప్రతి విషయంలోని అన్ని టెన్షన్స్ మీవే. అందువల్ల ఆ టెన్షన్స్ వలన బీపీలు, షుగర్లు రేజ్ అయ్యేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. కాస్తంత దాన్ని నిభాయించుకోండి. అసలు మే నెల జాగ్రత్త. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక కుటుంబ వ్యవహారాల్లో కూడా భార్యతో కానీ, ఆ తర్వాత వ్యాపారంలోని భాగస్వామితో కానీ ఆధిపత్యపు పోరు ఎక్కువైపోతుంది. అంటే ఏమిటి, భార్యాభర్తల మధ్య
నేను గెలవాలి అనే పోటీ, తర్వాత భాగస్వామి వ్యాపారంలో కూడా నా మాట చెల్లుబాటు అవ్వాలని అవతలి వాళ్ళు, మీరు కాదు అవతలి వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసేటటువంటి కార్యక్రమం కనబడుతుంది. కాస్త ఆ విషయాన్ని ముందు నుంచి జాగ్రత్తగా చూసుకోండి, సమన్వయంగా ఉండండి, ఇంకాస్త మంచిగా ఉండండి, ఇంకాస్త ప్రశాంతంగా ఓర్పుతో ఉండడానికి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఏదైనా సరే కొత్తగా ప్రారంభించాలి, కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టాలి, లేకపోతే కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళట అని అటాలు నమ్మకండి. ఎప్పుడు కూడా అలాట అని చెప్పేటటువంటి మాటలు వద్దు. మీరు స్వయంగా విన్నవి, స్వయంగా కంటితో చూసినవి మీరు వాళ్ళని మాత్రమే నమ్మండి. అది కొత్త కొత్త పరిచయాల మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకండి. మోసపోయే కార్యక్రమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. తదుపరి ఏమిటంటే ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అన్నది ప్రజెంట్ అయితే వాయిదా వేయండి. ఈ నెల కాదు, తర్వాత చూద్దాం అని చెప్పేయండి. తదుపరి ఏంటంటే కనుక ప్రయాణాల విషయంలో ఏమైనా పోగొట్టుకోవడం కానీ, మర్చిపోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే తప్ప అనవసరమైన ప్రయాణాలు చేయకపోవడమే అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. మన టైం సోగా ఉంది కాబట్టి మనం కూడా ప్రతిదాన్ని కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని ఈశ్వరుని మనం పూజించడం, ఈశ్వరుడు సోమవారాలు చేయడం, ఒక్క పొద్దు ఉండడం, ఆ తర్వాత ముఖ్యంగా చంద్రశేఖర 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 పాహిమాం అని ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ శివాయ గురవే నమః, ఈ మాసమంతా కూడా శివాయ గురవే నమః అని ఆ యొక్క పరమేశ్వరుని తలుచుకొని సోమవారం నాడు కనీసం ఇద్దరికైనా సరే పెరుగన్నం దానిమ్మ గింజలతో కలిపి దానం చెయ్యండి. అద్భుతాలే జరుగుతాయి మీకు. ఈ తప్పనిసరిగా మర్చిపోకండి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ యొక్క మాసమంతా కూడా పరమేశ్వరుడు సోమవారం సోమవారం అభిషేకం, శివాయ గురవే నమః, ఓం నమః శివాయ అనుకోవడం. ఓం శ్రీ మాత్రే నమః.